ఎప్పుడూ సందడిగా ఉండే కోల్కతా శుక్రవారం ఉదయం ఒక్కసారిగా ఉలిక్కిపడింది. కాళ్ల కింద భూమి కంపించిపోయింది. ఆ ఆకస్మిక ప్రకంపనలు నగరాన్ని ఎలా భయపెట్టాయో, అసలా కుదుపుల వెనుక కథేంటో ఈరోజు మనం వివరంగా చూద్దాం. అసలు ఆ క్షణంలో జనం పరిస్థితి ఏంటి? వాళ్ళు ఏం ఫీలయ్యారు? దానికి ఒక ఉదాహరణే వినయ్ కుమార్ అనే వ్యక్తి ఎక్స్లో పెట్టిన ఈ పోస్ట్. చూడండి, ఆ భూకంపం 30 సెకండ్ల కంటే ఎక్కువసేపు వచ్చింది, చాలా బలంగా అనిపించింది అని రాశారు. అంటే ఆలోచించండి, అర నిమిషం పాటు భూమి కదులుతూనే ఉందంటే ఆ భయం ఎలా ఉంటుందో. సరే, మొదటగా కోల్కతాలో నెలకొన్న భయాందోళనల గురించి మాట్లాడుకుందాం. అసలు ఆ నగరం ఎలా కంపించిపోయిందో చూద్దాం. సమయం ఉదయం 10:10 అంతా తమ తమ పనుల్లో బిజీగా ఉన్నారు. సరిగ్గా అప్పుడే నగరం మొత్తం ఒక్కసారిగా కుదుపులకు లోనయింది. ఎవరికీ ఏం జరుగుతున్నో అర్థం కాలేదు. అంతటా గందరగోళం, భయం. ఇక జనం రియాక్షన్ అయితే వెంటనే కనిపించింది. ఇళ్లల్లో ఫర్నిచర్ ఊగిపోవడం చూసి ఆఫీసుల్లోంచి జనం ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని బయటకు పరుగులు తీశారు. చివరికి బంగ్లాదేశ్ వర్సెస్ ఐర్లాండ్ మధ్య జరుగుతున్న క్రికెట్ మ్యాచ్ను కూడా కాసేపు ఆపాల్సొచ్చింది. ఒకాయన అన్నట్టు, ఇది చిన్న భూకంపమే కాని భయాన్ని మాత్రం పెద్దగానే సృష్టించింది. అదృష్టవశాత్తు ఎలాంటి ప్రాణ ఆస్తి నష్టం జరగలేదని మొదట వార్తలొచ్చాయి. ఇది కాస్త ఊరటనిచ్చే విషయం. సరే, కోల్కతాలో ఇంత గందరగోళం సృష్టించిన ఈ భూకంపం అసలు ఎక్కడ్నించొచ్చింది? దాని మూలమెక్కడుందో ఇప్పుడు తెలుసుకుందాం. ఇక్కడ మనం గమనించాల్సిన మొదటి విషయం దాని తీవ్రత. రిక్టర్ స్కేల్పై ఇది 5.7గా నమోదైంది. ఇది ఒక మధ్యస్థాయి భూకంపం. ఇక రెండోది, చాలా ముఖ్యమైన విషయం, దాని లోతు. ఇది భూమి లోపల కేవలం 10 కిలోమీటర్ల లోతులోనే పుట్టింది. అవును, 10 కిలోమీటర్లు. ఇది చాలా చాలా తక్కువ లోతు. అందుకే ప్రకంపనల ప్రభావం ఇంత ఎక్కువగా ఉంది. సైంటిఫిక్ భాషలో దీన్నే షాలో ఎర్త్క్వేక్ లేదా తక్కువ లోతు భూకంపం అంటారు. అంటే భూమి ఉపరితలానికి చాలా దగ్గరగా పుట్టే భూకంపమన్నమాట. దీనివల్ల ఏమవుతుందంటే భూకంప తరంగాలు ఎక్కువ దూరం ప్రయాణించాల్సిన అవసరముండదు. అందుకే వాటి శక్తి తగ్గకుండా నేరుగా ఉపరితలాన్ని తాకుతాయి. ఫలితంగా మనకు ప్రకంపనలు చాలా బలంగా అనిపిస్తాయి. సో, ఈ వివరాలన్నీ ఒకచోట చూస్తే ఈ భూకంప కేంద్రం మన పొరుగుదేశమైన బంగ్లాదేశ్లోని నర్సింగ్డీ అనే ప్రాంతంలో ఉంది. వాళ్ల రాజధాని ఢాకాకు ఇది సుమారు 50 కిలోమీటర్ల దూరంలోనే ఉంది. తీవ్రత 5.7, లోతు 10 కిలోమీటర్లు. స్థానిక కాలమానం ప్రకారం ఉదయం 10:08 గంటలకు ఇది సంభవించింది. ఇక్కడే అందరి మధ్యలో ఒక ప్రశ్న మెదులుతుంది. అదేంటంటే, బంగ్లాదేశ్లో వస్తే కోల్కతాలో ఎందుకు ఇంత బలంగా ఫీలయ్యారు? దీనికి సమాధానం 2 విషయాల్లో దాగి ఉంది. ఒకటి, మనమిందాక చెప్పుకున్నట్టు దాని తక్కువ లోతు. 2, ఆ ప్రాంతం యొక్క ప్రత్యేకమైన భూగర్భ నిర్మాణం. అసలు విషయమేంటంటే, బంగ్లాదేశ్ భౌగోళికంగా చాలా కీలకమైన ప్రదేశంలో ఉంది. ఇక్కడ 3 పెద్ద టెక్టానిక్ ప్లేట్సు, అంటే భూమి పైపొరలో ఉండే భారీ పలకలు కలుస్తాయి. ఒకవైపు ఇండియన్ ప్లేట్ ఏడాదికి 6 సెంటీమీటర్ల వేగంతో ఈశాన్యం వైపు కదులుతుంటే, మరోవైపు యురేషియన్ ప్లేటు దానిపైకి 2 సెంటీమీటర్ల వేగంతో ఉత్తరం వైపు నెట్టుకొస్తుంది. ఈ నిరంతర కదలిక వల్ల అక్కడ భూమి లోపల విపరీతమైన ఒత్తిడి పేరుకుపోతుంది. ఈ షాలో ఎర్త్క్వేక్ల వల్ల ప్రకంపనలు ఎందుకు బలంగా ఉంటాయో సింపుల్గా చూద్దాం. 1, భూకంపం పుట్టిన ప్రదేశం భూమి పైపొరకి చాలా దగ్గరగా ఉంది. 2, దానివల్ల భూకంప తరంగాలు ఎక్కువ దూరం ప్రయాణించాల్సిన పనిలేదు. 3, అందుకని వాటి శక్తి మధ్యలో తగ్గిపోకుండా నేరుగా పైకి వస్తుంది. ఇక ఫైనల్గా దాని ఫలితమే మనం చూసిన ఈ బలమైన భూకంపం. సింపుల్గా చెప్పాలంటే, ఒక స్పీకర్ను చెవి దగ్గర పెట్టుకుంటే శబ్దం ఎలా గట్టిగా వినిపిస్తుందో ఇది కూడా అంతే. అయితే ఈ భూకంపమనేది ఏదో అప్పుడప్పుడు జరిగే సంఘటన కాదు. ఇది ఆ ప్రాంతం ఎంత పెద్ద ప్రమాదంలో ఉందో మనకు పదే పదే గుర్తుచేసే ఒక హెచ్చరిక గంట మాత్రమే. ఎందుకంటే ఈ మొత్తం ప్రాంతం బోగ్రా ఫాల్ట్, త్రిపుర ఫాల్ట్, షిలాంగ్ పీఠభూమి, దౌకి ఫాల్ట్, అస్సాం ఫాల్ట్ లాంటి అనేక ప్రధాన ఫాల్ట్ లైన్స్తో నిండి ఉంది. ఈ ఫాల్ట్ లైన్స్ అంటే భూమి పలకల మధ్య ఉండే బలహీనమైన పగుళ్లు. ఈ పగుళ్ల వెంబడే భూకంపాలు ఎక్కువగా సంభవిస్తాయి. అందుకే ఈ జోన్ అత్యంత ప్రమాదకరమైన భూకంప మండలాల్లో ఒకటిగా ఉంది. ఇక ఈ భౌగోళిక ప్రమాదాన్ని మనం జనాభాతో కలిపి చూసినప్పుడు అసలు సమస్య తీవ్రత అర్థమవుతుంది. అందుకే ప్రపంచవ్యాప్తంగా భూకంపాలు వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉన్న 20 నగరాల జాబితాలో బంగ్లాదేశ్ రాజధాని ఢాకా కూడా ఒకటిగా ఉంది. సరే,
భూమి మీద ఈ గందరగోళం నడుస్తుంటే డిజిటల్ ప్రపంచంలో ఏం జరిగింది? భూకంపం తరువాత ఆన్లైన్లో దీనిపై పెద్ద సంచలనమే నడిచింది. జనం వెంటనే తమ ఫోన్లు తీసి గూగుల్లో వెతకడం మొదలుపెట్టారు. ఇప్పుడే కోల్కతాలో భూకంపం వచ్చిందా? అసలు భూకంపం వచ్చిందా లేదా? పశ్చిమ బెంగాల్లో భూకంపం? ఇలాంటి ప్రశ్నలతో సెర్చ్ ఇంజన్లు నిండిపోయాయి. దీన్ని బట్టి వాళ్లలోని కంగారు, ఏం జరిగిందో తెలుసుకోవాలన్న ఆతృత మనకు స్పష్టంగా అర్థమవుతుంది. గూగుల్ ట్రెండ్స్ డేటా చూస్తే ఈ విషయం ఇంకా క్లియర్గా తెలుస్తుంది. ఎర్త్క్వేక్ కోల్కతా అనే పదం కోసం జరిగిన సెర్చులలో దాదాపు అన్నీ పశ్చిమ బెంగాల్ నుంచే ఉన్నాయి. పక్క రాష్ట్రాలైన సిక్కిం, జార్ఖండులో ఈ ఆసక్తి చాలా తక్కువగా ఉంది. అంటే ప్రకంపనల ప్రభావం ఎంత బలంగా ఉందో ఈ సెర్చ్ డేటానే చెబుతోంది. అదృష్టవశాత్తు ఈసారి భూకంపం ఎలాంటి పెద్ద నష్టాన్ని మిగల్చలేదు. అందరూ ఊపిరి పీల్చుకున్నారు. కాని ఇది మన ముందు ఒక తీవ్రమైన ప్రశ్నను వదిలి వెళ్తోంది. ప్రపంచంలోనే అత్యంత ప్రమాదకరమైన భూకంప మండలాల్లో ఒకటైన ఈ ప్రాంతంలో కోట్లాది మంది ప్రజలు నివసిస్తున్నప్పుడు భవిష్యత్తులో రాబోయే మరో పెద్ద భూకంపం కోసం మనం ఎంతవరకు సిద్ధంగా ఉన్నాం? ఇది ఆలోచించాల్సిన విషయమే.